काल के बारे में बताना चाहती हूँ। काल से पहले मैं एक सूक्ति बताती हूँ। గలతీయా సబ్ కర్తే హే సుధారనే వాలే కుచ్ లోగ్ రహతే హే. అంటే తప్పులు అందరూ చేస్తారు కానీ వాటిని సరిదిద్దుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. పిల్లలు మీరు ఇంటి దగ్గర చదువుకుంటున్నారు, హెచ్డబ్ల్యూ రాస్తున్నారు, ప్రాక్టీస్ చేసినప్పుడు ఎన్నో మిస్టేక్స్ వస్తాయి. అవి మిస్టేక్స్ వచ్చినప్పుడు మనము వాటిని కరెక్ట్గా రాసి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఏమేమి మిస్టేక్ చేస్తున్నామో ఇవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలి. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సరే, ఈరోజు నేను కాల్ గురించి చెప్తున్నాను. సరే, కాల్ 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 माने टेंस. टेंस अंटारू, अंग्रेजी में टेंस कहते हैं. काल काल माने क्रिया होने का समय का पता चलता है तो उसे काल कहते हैं. అంటే క్రియ జరిగే సమయాన్ని తెలియజేసినట్లయితే దాన్ని కాల్ అంటారు. క్రియ జరిగే సమయాన్ని తెలియజేసినట్లయితే దాన్ని కాల్ అంటారు. కాల్ హిందీలో 3 రకాలు. काल कितने प्रकार के हिंदी में 3 प्रकार के हैं. भूतकाल, वर्तमान काल, भविष्यत काल. वर्तमान का भूतकाल, वर्तमान काल, भविष्यत काल. భూతకాలేమో 6 రకాలు. హిందీలో ఎన్ని రకాలు? 6 రకాలు. వర్తమాన కాలేమో 3 రకాలు. వర్తమాన కాలే హిందీలో 3 రకాలు. భవిష్యత్ కాలేమో 4 రకాలు. భూతకాలు గురించి మనము భూతకాలు చెప్పాలంటే बीते गए समय को बताते तो उसे భూతకాల్ कहते हैं. అంటే గడిచిపోయిన సమయంలో జరిగిన సిచ్యువేషన్ గురించి చెప్పుకున్నట్లయితే దాన్ని భూతకాల్ అంటారు. అదే వర్తమాన కాల్ చూడండి, ప్రస్తుత समय में बताते तो उसे प्रस्तुत समय में बताते तो उसे వర్తమాన కాల్ कहते हैं. అంటే ప్రస్తుత సమయంలో జరిగిన సిచ్యువేషన్ గురించి మనం చెప్పుకున్నట్లయితే దాన్ని వర్తమాన కాల్ అంటారు. భవిష్యత్ కాల్, భవిష్యత్ కాల్ అంటే ఆనే వాలే समय को बताते तो उसे భవిష్యత్ కాల్ कहते हैं. అంటే రాబోయే సమయంలో జరిగే సిచ్యువేషన్ గురించి మనం చెప్పుకున్నట్లయితే దాన్ని భవిష్యత్ కాల్ అంటారు. హిందీలో భవిష్యత్ కాల్ 4 రకాలు. ఈరోజు మనము భూతకాల్ గురించి చెప్పుకుందాం. భూతకాల్ చూడండి, ఎన్ని రకాలంటే 6 రకాలు. భూతకాలు ఎన్ని రకాలు? 6 రకాలు. సామాన్య భూతకాల్, ఆసన్న భూతకాల్, పూర్ణ భూతకాల్, సందిగ్ధ భూతకాల్, అపూర్ణ భూతకాల్, హేతుమత భూతకాల్. ఎన్ని రకాలు భూతకాల్? 6 రకాలు. సామాన్య భూతకాల్ చూడండి, లడికేనే పుస్తక్ పడి, లడికేనే పుస్తక్ పడి అన్నట్లయితే ఇది సామాన్య భూతకాల్. లడికేనే పుస్తక్ పడి హై, హై అనే పదం చేర్చినట్లయితే క్రియారూపానికి ఇది ఆసన భూతకాల్ అవుతుంది. లడికేనే పుస్తక్ పడి థీ అన్నట్లయితే థీ అనే పదం క్రియారూపానికి థీ అనే పదం చేర్చినట్లయితే పూర్ణ భూతకాల్ అవుతుంది. సందిగ్ధ భూతకాల్ చూడండి, లడికేనే పుస్తక్ పడి హోగి అన్నట్లయితే హోగి అనే పదం వచ్చినట్లయితే సందిగ్ధ భూతకాల్ అవుతుంది. ఉదాహరణ చూడండి, అపూర్ణ భూతకాల్ చూడండి, లడకా పుస్తక్ పఢ్ రహా థా, లడకా పుస్తక్ పఢ్ రహా థా ఇది అపూర్ణ భూతకాల్లోకి వస్తుంది. హేతుమత భూతకాల్ చూడండి, లడికే కో పుస్తక్ మిల్తీ తో పడితే, లడికే కో పుస్తక్ మిల్తీ తో పడితే అంటే ఇక్కడ భూతకాలు డిఫరెంట్గా ఉంటుంది. ఏంటో ఒక 2 క్రియలకు సంబంధించినవి ఒకేసారి 2 అంటే బాలునికి పుస్తకం దొరికినచో చదివి ఉండేవాడు, ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ మనము భూతకాల్లో ఉన్నప్పుడు నే ప్రత్యయము ఎప్పుడు కూడా నే కర్తతో పాటు నే వస్తుంది. సకర్మ క్రియ సకర్మకమైతే వస్తుంది, అకర్మకమైతే నే రాదు. సామాన్య, ఆసన్న, పూర్ణ, సందిగ్ధ భూతకాల్ మాత్రమే వస్తుంది. నే ప్రత్యయం ఎందులో ఇప్పుడు రావాలంటే సామాన్య భూతకాల్లోని, ఆసన్న భూతకాలు, పూర్ణ భూతకాలు, సందిగ్ధ భూతకాల్లో మాత్రమే నే కర్తతో పాటు నే వస్తుంది. ఇక్కడ కర్త అంటే లడక, ఇక్కడ బాలుడు కర్త. ఇక్కడ కర్మ ఏంటి? పుస్తక్.
పుస్తక్ ఏమో స్త్రీలింగంలో ఉందా పుల్లింగంలో ఉందా చూసుకోవాలి. ఇక్కడ సామాన్య భూతకాలు కానీ ఆసన్న భూతకాలు కానీ పూర్ణ భూతకాలు సందిగ్ధ భూతకాలలో వచ్చినప్పుడు నే అనే ప్రత్యయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కర్మను బట్టి కర్మ స్త్రీలింగంలో ఉంటే ఇక్కడ చివరి క్రియ స్త్రీలింగంలో రాయాలి, పుల్లింగంలో ఉంటే పుల్లింగంలో రాయాలి. ఇక్కడ పుస్తక్ అనేది స్త్రీలింగ్, కితాబ్ అంటే పుల్లింగ్. ఇక్కడ పుస్తకాన్ని ఇచ్చాడు కాబట్టి పడి అని వచ్చింది. ఇది ఇక్కడ లడకా కదా, మనం ఇక్కడ పడి అని ఎందుకు పెట్టాము, లడక పుస్తక్ పడా అని పెట్టాలి కదా అనుకుంటారు. కానీ ఇక్కడ కర్మ ఏంటి, పుస్తక్ ఏ లింగ్లో ఉంది, స్త్రీలింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ పడి అని వచ్చింది. ఇక్కడ చూడండి, లడికేనే పుస్తక్ పడి అంటే బాలుడు పుస్తకం చదివాడు. లడికేనే పుస్తక్ పడా హై అన్నట్లే అంటే చదివి బాలుడు పుస్తకం చదివి ఉన్నాడు. లడికేనే పుస్తక్ పడి తి బాలుడు పుస్తకం చదివి ఉండెను అని వస్తుంది. లడికేనే పుస్తక్ పడా హోగా అంటే ఇక్కడ చదివి ఉండవచ్చు, బాలుడు పుస్తకం చదివి ఉండవచ్చు. హోగా అనే వచ్చినప్పుడు చదివి ఉండవచ్చు అనే వస్తుంది. లడికేనే పుస్తక్ పడి రహా హోగా అంటే అక్కడ ఏంటంటే జరుగుతూ ఉండవచ్చు అంటే అక్కడ ప్రస్తుతం జరుగుతుంది, ఇంకా జరుగుతూ ఉన్నదని చెప్పుకోవడానికి ఇక్కడ అపూర్ణ భూతకాల్లోకి వస్తుంది. హేతువాద భూతకాలు అంటే బాలునికి పుస్తకం దొరికినచో ఆ బాలుడు చదివి ఉండును అంటే ఇక్కడ రెండు క్రియలు ఒకేసారి వస్తాయి. ఉదాహరణకి మేఘం పట్టినచో వర్షం వచ్చును, మంచిగా చదివినచో బాగా మార్కులు వచ్చేవి. అలాంటి పదాలను అలాగ వచ్చినప్పుడు రెండు క్రియలు హేతుబోధక అంటారు. పిల్లలు మీరు ఈ గ్రామర్ నిన్న చెప్పిన క్రియలు ఏంటంటే కారచిహ్నాలు మనం చెప్పిన వచ్చను మరియు ఈరోజు కాల్ గురించి చెప్పాను. ఈ కాల్లో కూడా బోత్ కాల్ గురించి చెప్పాను. ఇది బాగా చదువుకి ప్రిపేర్ అవ్వండి మీరు. ధన్యవాదాలు.